అంతటి మహాపురుషుడు తిరుగాడినటువంటి నేల. లేకపోతే ఎందుకు వస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల నుంచి వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు మౌనంగా? ఏం చెయ్యక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. మన వలన ఆశ్రమానికి కించిత్ అసౌకర్యము కలగకుండుగాక, అదొక్కటి మనసులో పెట్టుకొని ఇక్కడ కూర్చుంటే చాలు. ఛార్జింగ్ అవ్వడానికి, అంటే నేను ఇంగ్లీష్ మాట ఇది మాట్లాడితే తప్ప మీరు తొందరగా పట్టుకోలేరని ఇంగ్లీష్ మాట మాట్లాడుతున్నాను. ఒక సెల్ ఫోన్ ఛార్జ్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్లగ్గు బోర్డులోకి ఎడుతుంది, యువతల పక్కన ఉన్నటువంటి ఛార్జర్ పిన్ సెల్ ఫోన్లోకి ఎడుతుంది. అది ఏం చేయాలి? కదలకుండా కూర్చుంటే చాలు. అందులోంచి విద్యుత్తు ఎంత స్థాయిలో ఎక్కాలో అంత స్థాయిలో దాంట్లోకి ఎక్కి 100% ఎక్కిందని చూపిస్తుంది. తీసేటప్పుడు ఉపయోగించుకుంటాడు. నువ్వు అహంకారానికి పోయి అక్కడ కదిలిపోతానని చెప్పి, కింద పడిపోతానని చెప్పి, పైకెక్కుతానంటే పిన్ ఊడిపోయింది అనుకోండి, కార్డ్ అంతా ప్లగ్లో ఉన్న సెల్ ఫోన్కి కనెక్ట్ అవ్వవలసింది ఊడిపోయింది. ఊడిపోయిన తర్వాత ఇంకా అది ఎందుకు ఛార్జ్ అవుతుంది? దాన్ని ఇది ఛార్జ్ అవ్వలేదని చెప్పి తీసి పక్కన పారేస్తాడు. నీకు ఛార్జ్ అవ్వాలి అంటే నువ్వు తెలుసుకోవలసిన మొదటి నియమం ఏది? ఇక్కడ నేను పూజనీయుడను కాను, ఇక్కడ నా అతిశయంతో సంబంధం లేదు, ఇక్కడ అందరికన్నా చిన్నవాడు ఎవరైనా ఉంటే నేనే. విద్యా దదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం అంటారు. నీవున్న విద్య నీకు ఎందుకు పనికి రావాలంటే పరమ వినయంతో ప్రవర్తించడానికి పనికి రావాలి. సీతమ్మ రామాయణంలో రాముడి గొప్పతనం ఏమిటి అంటే రాముడి గురించి చెప్తూ అంటుంది, గురువుల ఆశ్రమాల దగ్గరికి వెళ్ళినప్పుడు పరస్త్రీల దగ్గర మా ఆయన అసలు ఎప్పుడూ మాటలు రాని వాళ్ళ ఉంటాడు, మాట్లాడటం. కొంతమంది పాండితీ ప్రకర్ష అంతా గురువుల మీద చూపిస్తారు. వాళ్ళ దగ్గర మాట్లాడడం, వాళ్ళకి సంక్షిప్త సందేశాలు పెట్టడం, గురువుగారిని నోటితో పిలవడం, ఊరంతా అభిజాత్యాలు, తమంతట తామన్న అతిశయం. ఇక వాళ్ళు జీవితంలో ఉద్ధరణ పొందేది ఏమిటి? వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని ఉద్ధరించేది ఏమిటి? వాడో పెద్ద బండరాయి కట్టుకొని సముద్రంలో దూకుతూ మిగిలిన వాళ్ళని కూడా ముంచడానికి పనికొస్తారు. అందుకని వినయం అత్యంత ప్రధానం. అందుకే శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ భగవంతుణ్ణి ముందడిగినది ఏది అంటే, అయ్యా నాకు వినయాన్ని కటాక్షించు. అన్నిటికన్నా నా అంత నాకొచ్చేది ఏదంటే అహంకారం. నాకు ఈ అవినయమపనయ విష్ణోహో, నాకు ఈ అహంకారం తీసేవయా, దిక్కుమాలిన అహంకారం. ముందు నాకు వినయాన్ని కటాక్షించు.